పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందివ్వాలని హెల్త్ సూపర్వైజర్ సంజీవరెడ్డి అన్నారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు ఇస్తున్న ఆహారం గురించి ఆయన తెలుసుకున్నారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా చిట్యాల మండల కేంద్రంలో సూపర్వైజర్ జయప్రద ఆధ్వర్యంలో 1-5వ అంగన్వాడీ సెంటర్లలో పలు కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లల యొక్క బరువులు పరిశీలించారు. పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందివ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సంధ్యారాణి, జ్యోతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ అంగన్వాడీ సెంటర్లో మనం వచ్చిన కార్యక్రమం కోసం ఉద్దేశం ఏంటంటే, మన జిల్లా కలెక్టర్ గారు మరియు మన డిఎంహెచ్ఓ గారు ఆదేశించిన ప్రకారంగా మన మండలంలో ఈ అంగన్వాడీ సెంటర్లలో ప్రతి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు గ్రోత్ ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ నెలలకు అనుకూలమైన గ్రోత్ పెరుగుతున్నారా, నెలలకు అనుకూలంగా పొడవు పెరుగుతున్నారా, పోతే బరువు కూడా పెరుగుతున్నారా లేదని చెప్పి SSFP అనేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది. షెడ్యూల్ ప్రకారంగా సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 26 వరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో అంగన్వాడీ సెంటర్లకు సంబంధించినటువంటి అందరు పిల్లలు వాళ్ళ తల్లులు హాజరై వారి పిల్లల యొక్క గ్రోత్ ఏ విధంగా పెరుగుతున్నారు అనేది తెలుసుకొని, ఎవరైనా పిల్లలు వాళ్ళ వయసుకు తగినటువంటి గ్రోత్ కనుక లేకున్నా, వాళ్ళ వయసుకు తగినటువంటి పొడవు పెరగకుండా బరువు పెరగకుండా వాళ్ళని మేము ప్రత్యేకమైనటువంటి పోషకాహారాల ద్వారా వాళ్ళను ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీనిపైన కాన్సన్ట్రేషన్ తోటి అందరి పిల్లలు కవర్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఉద్దేశించబడినది. కావున అంగన్వాడీ సెంటర్లు మరియు వైద్య సిబ్బంది కూడా రెండు డిపార్ట్మెంట్ కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఇందులో పిల్లలకు అన్ని విధాల సౌకర్యం కాకుండా ఇంకా మెరుగైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది.